హలో ఎవ్రీవన్. బ్రాకలీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. దీనితో చేసే కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. లోకల్ మార్కెట్స్లో సీజనల్గా వచ్చినప్పుడు అస్సలు మిస్ చేయకండి. శరీరంలో ప్రీ రాడికల్స్ని బయటికి పంపించే బ్రాకలీ తీసుకోవడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారి ఇలా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా బాగా మగ్గిన తరువాత కడిగి పెట్టుకున్న బ్రోకలీ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. బ్రోకలీ చాలా త్వరగా ఉడికిపోతుంది. కాలీఫ్లవర్ కంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. బ్రోకలీ ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల నీటిని వేసి మూత పెట్టి కూర దగ్గరగా అవనివ్వండి. ఆన్లైన్లో వీటి కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. లోకల్ మార్కెట్స్లో అయితే తక్కువ రేటుకే వస్తున్నాయి. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.